Daily. Taste the Daily. తుపాకీ ఉందని బెదిరించేస్తే బెదిరిపోతారా? ఇలా బెదిరించేవారు భయపడాల్సిన వార్త ఇది. బుల్లెట్ దిగుతుందని వార్నింగ్ ఇస్తే చెప్పింది వినాలా? వార్నింగ్ ఇచ్చిన వారి భరతం పడితే ఎలా ఉంటుంది? అనంతపురంలో అలాగే జరిగింది. అనంతపురం పోలీసులు అక్రమ ఆయుధాల గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 5 నాటు తుపాకులు 30 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ముఠాగా దీన్ని గుర్తించారు. అయితే ఈ అరెస్ట్ వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అనంతపురానికి చెందిన జిమ్ ఓనర్ రాజశేఖర్ తన భార్యతో తరచూ గొడవలు పడుతున్నాడు. పనిలో పనిగా తన భార్యను బెదిరించాడు. గన్తో కాల్చి పరేస్తానని హుంకరించాడు. అయితే రాజశేఖర్ భార్య మనీషా అస్సలు భయపడలేదు. ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది మనీషా. పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే రాజశేఖరుడి అసలు చరిత్ర బయటకు వచ్చింది. రాజశేఖర్కు ఒక వ్యక్తి ద్వారా గ్వాలియర్ ముఠా పరిచయం అయింది. ఆ పరిచయం ద్వారా గ్వాలియర్కు వెళ్ళి గతంలో గన్ కొన్నాడు రాజశేఖర్. పోలీసులు అంతటితో ఆగకుండా గ్వాలియర్కు వెళ్ళి ఈ గన్ ముఠాని అరెస్ట్ చేశారు. కండలు పెంచే రాజశేఖర్ కన్నా గుండె ధైర్యం ఉన్న మనీషాకి శభాస్ చెప్పాల్సిందే అని అంటున్నారు పోలీసులు.